మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, కళ్యాణ మహోత్సవం, దేవాలయ నిర్మాణ మహోత్సవం అనంతరం బోనాల ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. అనంతరం సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయతో వరిగుంతం గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వాకిటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, వరిగుంతం ఉప సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు వి శేఖర్, ఎన్ శేఖర్, బి సిద్దిరాములు, ఎం గోవర్ధన్, కె నాగరాజు, నర్సాపూర్ మున్సిపల్ పట్టణ వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యంగౌడ్, తొంట వెంకటేష్, సూరారం నర్సింహులు, శేఖుషన్, మనోహర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ పెద్దమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా శిశిశమలం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, మరి అందరం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా. మరి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన సందర్భంలో ఆ అమ్మ ఆశీస్సులతో గెలవడం జరిగింది, అందరి సహకారంతో గెలవడం జరిగింది. కాబట్టి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చేటువంటి శక్తిని నాకు అమ్మవారికి ఇవ్వాలని, ఆ విధంగా ప్రజలందరూ కూడా సహకరించే విధంగా కూడా అమ్మ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా. కానీ ఈ కార్యక్రమానికి నిన్న ఆహ్వానించడం జరిగింది, ఈరోజు కూడా మరి అమ్మ పిలిపించుకోవడం జరిగిందంటే నేను అదృష్టంగా భావిస్తూ తప్పకుండా అందరికీ సహకరిస్తానని, అమ్మ అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను.